హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయేది ఒక రియలిస్టిక్ ఎమోషనల్ స్టోరీ. అయితే ఇందులో కొన్ని సున్నితమైన విషయాలు ఉండటం వల్ల యూట్యూబ్ నిబంధనల దృష్ట్యా నేను ఇక్కడ కొన్ని విషయాలు పూర్తిగా చెప్పలేకపోతున్నాను. ఎవరికైనా ఈ కథ యొక్క అన్కట్ వర్షన్ పూర్తిగా వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన ఛానల్ బయోలో లేదా కామెంట్స్లో లింక్ ఉంటుంది. దానిమీద క్లిక్ చేసి డైరెక్ట్గా మన గ్రూప్లోకి రావచ్చు. అక్కడ మనం ఈ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మీ దగ్గర కూడా ఇలాంటి కథలు ఏవైనా ఉంటే నాతో పంచుకోవచ్చు. సరే, ఇక ఆలస్యం చేయకుండా అసలు కథలోకి వెళ్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. నా వయస్సు 29 సంవత్సరాలు. మా సొంతూరు కాకినాడ. నేను పని నిమిత్తం విశాఖపట్నంలో ఉంటున్నాను. అలా ఒకసారి ఉగాది పండగకి నాకు సెలవులిచ్చారు. రూంలో ఒంటరిగా ఉండి నిద్రపట్టక ఎంత లేటైనా సరే ఏదో ఒక బస్సు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకున్నాను. అనుకున్నదే తడవుగా పండగకి 2 రోజుల ముందే ఊరికి వెళ్దామని రాత్రిపూట బస్టాండ్కి వెళ్లాను. బస్టాండ్లో బస్సులు ఏవీ లేవు. ఇక చేసేది ఏమీ లేక మళ్లీ రూంకి వెళ్దామని వెనక్కి వస్తున్న సమయంలో మా ఊరిలో ఉండే అత్తమ్మ కనిపించింది. అత్తమ్మ అంటే మా సొంత మేనత్త కాదు, మా ఇంటిదగ్గర ఉండే దూరపు చుట్టం. అందరం ఆవిడని అత్తమ్మ అని పిలుస్తాం. ఆవిడ పేరు వాణి. వయసు 47 వరకు ఉంటాయి. చూడటానికి చాలా పద్ధతిగా, ఆకర్షణీయంగా ఉంటారు. మంచి ఎత్తు, నిండుగా ఉండే శరీరం, పెద్ద పెద్ద మంగళసూత్రాలతో చూడటానికి చాలా కళగా ఉంటారు. అంత వయసు పైబడినప్పటికీ ఆవిడకి 3 పిల్లలు. వాళ్లకి పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. అంతేకాదు, వాళ్లకి పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ల మనవణ్ణి ఇంటికి తీసుకెళ్లడానికి పండగకి వచ్చారు. ఈలోపు బస్సులు లేవు అనేసరికి ఏం చెయ్యాలో తెలియక అలా నీళ్లు నములుతూ అందరినీ అడుగుతున్నారు. నేను వెళ్ళి ఆవిడని పలకరించాను. ఏంటి అత్తమ్మా, ఇక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, బావున్నారా అత్తమ్మా అని అడిగాను. ఎక్కడికి వెళ్తున్నారు అత్తమ్మా అని ప్రశ్నించాను. అప్పుడు అత్తమ్మ, అయ్యా నువ్వేంటిక్కడా, ఏం చేస్తున్నావ్, ఎలా ఉన్నావ్ అని అడిగింది. అప్పుడు నేను, అత్తమ్మ నేనిక్కడే ఉంటున్నాను, జాబ్ చేస్తున్నాను అని చెప్పాను. అయితే అత్తమ్మ, అయ్యా మీ వదినవాళ్లు ఇక్కడే ఉంటారు, వైజాగ్ నుండి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉండే పెందుర్తిలో అంది. మళ్ళీ రిటర్న్ వెళ్లడానికి బస్సులు కూడా లేవిక్కడ. అలాగే ఊరికి వెళ్లడానికి కూడా బస్సులు లేవు. మంచి టైంకి కలిశావయ్యా అంది. నేను సరే అత్తమ్మా, ఏం పర్లేదు, ఇక్కడ కొద్ది దూరంలోనే నా రూముంది. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయి ఏదైనా తిని పొద్దున్న బస్సులో ఊరికి వెళ్దాం. 5కి అలా బస్సులుంటాయంట. ఇప్పుడిక్కడ ఎందుకు రండి అత్తమ్మా అని నా రూంకి తీసుకెళ్లాను. అత్తమ్మ సంతోషంగా, నువ్వు కలవడం మంచి పని అయిందయ్యా అంటూ నాతో పాటు రూంకి వచ్చింది. అలా రూంకి వెళ్లిన కాసేపటికి అత్తమ్మ వాళ్ల మనవడికి బస్టాండ్ నుండి వచ్చేటప్పుడు తెచ్చిన తినుబండారాలు తినిపించి పడుకోబెట్టింది. ఇక నేను, అత్తమ్మ తినడం మొదలుపెట్టాం. అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాం. అత్తమ్మ చిన్నప్పుడు నాకు స్నానం చేయించేది. నేను చేసే అల్లరి గురించి చెప్తూ ఉంది. నేను అలా మాటల్లో కొంటెగా, ఇప్పుడు కూడా నువ్వు చేయిస్తే స్నానము చేస్తా అత్తమ్మా అన్నాను. అప్పుడు, చీ కొంటె పిల్లోడా, ఏంటి ఆ మాటలు, ఇప్పుడు నువ్వు పెద్దవాడివి అయ్యావు, నీకు స్నానం చేయిస్తే నా ఒళ్ళు గుగురు పొడుస్తుంది అంది. నేను, ఏం కాదులే, చేయించు అత్తమ్మా అన్నాను. అప్పుడు అత్తమ్మ, సరే ఇంకేంటి సంగతులు అంది. నేను అత్తమ్మని జోక్స్ వేస్తూ నవ్విస్తూ ఉన్నాను. అప్పటికి టైం చాలా అయింది. అత్తమ్మ నేను వేసే జోక్స్కి నవ్వుతుంటే పైట కిందకి జారుచుకుంది. నేను ఆవిడని చూసి, పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లా, నీ పైట కొంగుజారిందే గడుసుపిల్లా అని పాట పాడాను. అత్తమ్మ, పైట జారితేముంది కొంటె పిల్లోడా, నీ మనసు చిక్కుకుందేమో చూడు బుల్లోడా అని నాలుక నోట్లో కరుచుకుంది. ఛీ వెధవా, నా చేత ఏంటేంటో చేయిస్తున్నావ్, చాల్లే, ఇక పడుకుందాం పదా అని పక్కలు వేసింది. ఒక పక్క పిల్లోడ్ని పడుకోబెట్టి మధ్యలో అత్తమ్మ పడుకుంది. అత్తమ్మ కుడిచేతివైపు పిల్లోడు, ఎడమచేతివైపు నేను పడుకుని నిద్రపోయాం. అత్తమ్మ మంచి నిద్రలో ఉంది. నాకు వాణి అత్తమ్మ మీద చిన్నప్పటి నుండి కోరిక ఉంది. ఆవిడని చాలాసార్లు తలుచుకుని కలల్లో ఊహించుకునేవాడిని. ఆ కల ఈరోజు నెరవేరబోతుందేమో అని మనసులో అనుకున్నాను. చిన్నగా ధైర్యం చేసి ఆవిడ పక్కనే మెల్లగా సర్దుకుని పడుకున్నాను.
అత్తమ్మ అప్పటికే బాగా అలసిపోయి ప్రశాంతంగా నిద్రపోతోంది. రాత్రివేళ చలిగా ఉండటంతో దుప్పటి సరిగ్గా కప్పుకుని ఉంది. నేను అలా ఆవిడవైపు చూస్తూ ఉండిపోయాను. కాసేపటికి అత్తమ్మ నిద్రమత్తులో కొద్దిగా కదిలేసరికి నాకు చిన్నగా భయం వేసి వెంటనే సైలెంట్గా కదలకుండా పడుకున్నాను. ఆ తరువాత అత్తమ్మ మెల్లగా నాకు ఎదురుగా తిరిగి పడుకుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎంతో ప్రేమగా వెనక నుండి మెత్తగా హగ్ చేసుకుని అలాగే కళ్ళు మూసుకున్నాను. తను ఏమాత్రం కదలకుండా ప్రశాంతంగా నిద్రపోతుండటంతో మెల్లగా నా చేతులతో ఆవిడ భుజాలను, శరీరాన్ని ప్రేమగా తడిమాను. ఈ వయసులో కూడా ఆవిడ అందం, శరీరం అలానే ఉంది అని మనసులో అనుకుంటూ పొంగిపోయాను. మెల్లగా ఆవిడ చెంపమీద, మెడదగ్గర ఎంతో ప్రేమగా స్పర్శించాను. వెనక నుండి మరింత దగ్గరకు హత్తుకుని ఆవిడతో పూర్తిగా మమేకమైపోయాను. ఇక ఇదే మంచి సమయం అనుకుని మనసులో కలిగిన భావాలతో ఆవిడతో మరింత ప్రేమగా గడిపాను. ఆ క్షణంలో అత్తమ్మ నుండి వస్తున్న ఊపిరి సద్దులు, ఆ అనుభూతి పూర్తిగా భిన్నంగా, ఎంతో మధురంగా అనిపించాయి. ఇక ఆవిడకూడా ఇవన్నీ మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తోందని నాకర్థమైంది. అలా ఇద్దరం ఆ మధుర క్షణాలలో పూర్తిగా లీనమైపోయాం. దాదాపు అరగంటపాటు ఆ సుందరమైన అనుభూతిని ఇద్దరం నిశ్శబ్దంగా పంచుకున్నాం. అప్పుడు అత్తమ్మ నా చెవిలో మెల్లగా గుసగుసలాడుతూ, ఇలా నీతో గడిపి చాలా రోజులైందయ్యా అని ప్రేమగా తన మనసులోని మాట చెప్పింది. కొద్దిసేపటికి ఆవిడ అలసిపోయినట్లుగా, ఇక చాలు ఆపవయ్యా, నా వల్ల కాదు అంటూ ముద్దుగా నన్ను పక్కకు నెట్టే ప్రయత్నం చేసింది. అయినా కూడా నేను ఆవిడ మాటల్ని లెక్కచేయకుండా అలాగే ఉండిపోయాను. ఆవిడ కూడా ఆ మధురమైన అనుభూతిలో పూర్తిగా మునిగిపోయి నన్ను మరింత దగ్గరకు హత్తుకుని ఆ క్షణాలను ఆస్వాదించింది. ఇక ఇద్దరం అలాగే అలసిపోయి ఒళ్లంతా చెమటలు పడుతుండగానే ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాం. సరిగ్గా ఉదయం 4 గంటలకే లేచి వెంటనే బస్సు స్టాండ్కి వెళ్లి ఊరికి బయలుదేరాము. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే మీ మనసులోని ఆ ఫీలింగ్ని ఒక లైక్ ద్వారా మాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని బోల్డ్ మరియు రియలిస్టిక్ కథల కోసం ఇప్పుడే మన ప్రియా టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.